तुम लोग हटाओ, मैं आपको जैसा आगे वीडियो बनाऊंगा। हटाओ तब तक बॉडी पैक लाओ जल्दी, गाड़ी लगा के बॉडी पैक लाओ। हाँ गाड़ी में हटाओ, सब हटाओ। गाड़ी तुम्हारी लड़की है ना, चलो गाड़ी में खाओ बॉडी पैक। ఇండియాలో 68% మందికి విటమిన్ B12 లోపం ఉందని మీకు తెలుసా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మందికి ఈ లోపం ఉన్నా వారికి అసలు ఉన్నట్టు తెలియదు. రోజు అలసటగా బలహీనంగా అనిపిస్తుందా? అయితే మీరు కూడా ఈ లోపం ఉన్న వారిలో ఒకరై ఉండవచ్చు. మరి ఈ విటమిన్ B12 లోపం ఎందుకు వస్తుంది, న్యాచురల్గా ఎలా పొందాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు గ్యాన్ టీవీ అఫీషియల్ షో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. దిస్ ఈజ్ లక్ష్మణ్. విటమిన్ B12 అంటే మన శరీరానికి అవసరమైన ఎనర్జీ విటమిన్. ఇది రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్స్ తయారీలో, నరాల ఆరోగ్యంలో మరియు మెదడు పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లేకపోతే మన బాడీలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. అందుకే మనం ఎప్పుడు అలసిపోయినట్టు బలహీనంగా ఫీల్ అవుతాం. అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే చాలా మందికి ఈ లోపం అసలు ఎందుకు వస్తుంది? నెంబర్ 1, వెజిటేరియన్ డైట్. B12 ప్రధానంగా నాన్ వెజ్ ఆహారంలో ఉంటుంది. గుడ్లు, చేపలు, మాంసం, పాలు, పెరుగు మొదలైనవి. ప్యూర్ వెజిటేరియన్స్కి ఈ విటమిన్ సహజంగా లభించదు. నెంబర్ 2, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మన కడుపులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతాయి. ఇవి B12 అబ్జార్ప్షన్కి అవసరమైనవి. నెంబర్ 3, యాసిడిటీ లేదా డయాబెటీస్ మందులు. యాంటాసిడ్స్ లేదా మెట్ఫార్మిన్ వంటివి దీర్ఘకాలం వాడితే B12 శరీరంలో శోషణ తగ్గుతుంది. నెంబర్ 4, అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్. నిద్రలేమి, ఒత్తిడి, ధూమపానం, ఆల్కహాల్ ఇవన్నీ శరీరం విటమిన్లను సరిగ్గా వాడుకోకుండా చేస్తాయి. B12 తక్కువైతే వచ్చే లక్షణాలు ఏమిటంటే ఎప్పుడూ అలసటగా అనిపించడం, తల తిరగడం, తేలికగా అనిపించడం, చేతులు కాళ్ళల్లో చెమటలు, నొప్పులు, డిప్రెషన్ ఫీలింగ్, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, జుట్టు రాలడం, చర్మం తెల్లగా మారడం, దీర్ఘకాలంగా వదిలేస్తే అనీమియా, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి తగ్గడం లాంటి పెద్ద సమస్యలు వస్తాయి. మీకు ఈ పై లక్షణాల్లో ఏవైనా ఉన్నాయా? అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. నార్మల్ B12 లెవెల్స్ 200 to 900 pg/ml మధ్య ఉండాలి. అది 200 కంటే తక్కువ అయితే అది డెఫిషియన్సీ. కానీ జాగ్రత్త, చాలా మందికి బ్లడ్ టెస్ట్లో నార్మల్ వచ్చిన లక్షణాలు ఉంటాయి. అందుకే డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోండి. ఆహారం ద్వారా పరిష్కారం ఏమిటంటే విటమిన్ B12 సప్లిమెంట్లకు ముందు మనం న్యాచురల్ వేలో దాన్ని ఎలా పొందాలో చూద్దాం. గుడ్లు, చేపలు, చికెన్, పాలు, పెరుగు, చీజ్ B12 ఫోర్టిఫైడ్ ఆహారాలు. వెజిటేరియన్ కోసం ఫోర్టిఫైడ్ ఫుడ్స్ లేదా డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ వాడాలి. మీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటే డాక్టర్ B12 విటమిన్స్ లేదా ఇంజెక్షన్లు సజెస్ట్ చేస్తారు. ఇవి బాడీకి సురక్షితం, కానీ స్వయంగా తీసుకోవద్దు. అధిక మోతాదు B12 కూడా కొన్నిసార్లు లివర్ మీద భారం పెంచుతుంది. అందుకే డాక్టర్ గైడెడ్ సప్లిమెంట్స్ మాత్రమే సేఫ్ మార్గం. ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం. నెంబర్ 1, ప్రతి వారం ఒకసారి ఫోర్టిఫైడ్ ఆహారం తినండి. ఫర్ ఎగ్జాంపుల్ B12 కలిపిన సీరియల్స్, ఓట్స్ లేదా ప్లాంట్ బేస్డ్ మిల్క్. ఇవి వెజిటేరియన్స్కి చాలా హెల్ప్ చేస్తాయి. నెంబర్ 2, ప్రతి 3 నెలలకు ఒకసారి హెల్త్ చెక్ చేసుకోండి. ప్రత్యేకంగా మీరు వెజిటేరియన్ అయితే లేదా డయాబెటీస్ మందులు వాడుతున్నట్లయితే B12 టెస్ట్ను రొటీన్లో చేర్చండి. నెంబర్ 3, పెరుగు, బటర్ మిల్క్, ఇడ్లీ, దోశ లాంటి వాడకాన్ని పెంచండి. ఇవి గట్ బ్యాక్టీరియాను బలపరుస్తాయి. అది B12 శోషణను మెరుగుపరుస్తుంది. నెంబర్ 4, మానసిక ప్రశాంతత మరియు నిద్ర కూడా ముఖ్యమే. స్ట్రెస్ హార్మోన్లు బాడీలోని విటమిన్ల శోషణను తగ్గిస్తాయి. రోజుకి కనీసం 7 hours నిద్ర కూడా సహజంగా ఇమ్యూనిటీ సిస్టమ్ను బలపరుస్తుంది. నెంబర్ 5, డాక్టర్ సలహా లేకుండా సప్లిమెంట్స్ వాడొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం తేడాగా స్పందిస్తుంది. స్వయంగా మందులు తీసుకుంటే అవి లివర్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చిన్నగా అనిపించే ఈ విటమిన్ B12 లోపం నిజానికి చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఇది మన ఎనర్జీ లెవెల్స్, మూడ్, మెమొరీ మరియు హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం గ్యాన్ టీవీని మిస్ కాకుండా చూడండి. చేజర్ల మండలంలోని పెరుమాళ్ళపాడు దగ్గర ఉన్న పెన్నా నది గర్భంలో ఉన్నటువంటి నాగమల్లేశ్వర స్వామి టెంపుల్ ఈ మధ్య అది వెలుగులోకి వచ్చింది. అక్కడ చుట్టూరా ఇసుకంతా తీసి టెంపుల్ బయటకు తీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దాని గురించి టెంపుల్ గురించి చూడడానికి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వస్తూ ఉన్నారు. రేపు శివరాత్రి కాబట్టి స్వామివారి దగ్గర పూజలు ఉన్నాయి, భోజనాలు పెడుతున్నారని గ్రామస్తులు కొందరు దీన్ని ప్రచారం చేసినారు. కాబట్టి ఈ విషయం మీద ఆర్టీఓ గారు, అట్లానే టెంపుల్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ వారు, రెవెన్యూ వారు, పోలీసు వారు అందరు కలిసి కూడా టెంపుల్ విజిట్ చేస్తే ఆ పెచ్చులన్నీ కూడా ఊడి పడుతున్నాయి టెంపుల్లో నుంచి. దీనికి భద్రతా దృష్ట్యా, అలానే ఈ టెంపుల్ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, డైలాపిటేటెడ్ స్టేజ్లో ఉంది. కాబట్టి
అంత సేఫ్టీ కాదు కాబట్టి దర్శనానికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది. ఆ పెచ్చులు ఎక్కడెక్కడ ఊడిపడుతున్నాయి. దానివల్ల భక్తులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ రోజు నుంచి రానున్న 3 దినాల పాటు ఇక్కడ దర్శనాలు నిలిపివేయడం జరిగింది. ఈ ప్రజలు కూడా, నెల్లూరు జిల్లా ప్రజలు కూడా దీన్ని గమనించి దయచేసి ఎవరు కూడా ఈ టెంపుల్కి రావద్దని కోరుకుంటున్నాము. దీనిలో భాగంగా ట్రెంచ్ కొట్టించడం జరిగింది, కంపకర్లు వేయడం జరిగింది. అట్లానే పోలీస్ పికెట్, రెవెన్యూ వారు కలిసి కూడా ఒక పికెట్ ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజల భద్రత శ్రేయస్సు దృష్ట్యా తప్ప వేరేది కాదు. దయచేసి ఈ టెంపుల్ తప్ప వేరే ఏ శివాలయానికైనా వెళ్ళండి. ఇది మేము చూస్తున్నప్పుడే 4-5 పెచ్చులు ఊడిపడినాయి. ఈ ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రెస్ వారు కూడా దీనిని అర్థం చేసుకొని ప్రజలందరూ చేరేలాగా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయవలసిందిగా ఈ రెవెన్యూ, పోలీసు అలానే టెంపుల్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాధీనాం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాధీనాం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాధీనాం. ఎక్స్పైరీ డే ట్రేడింగ్ అంటే ఏమిటి? ఎక్స్పైరీ డే ట్రేడింగ్ అనేది ఆప్షన్స్ కాంట్రాక్ట్ చివరి తేదీలోనే ట్రేడింగ్ చేయడం. అంటే అదే రోజున పొజిషన్స్ తీసుకొని అదే రోజున క్లోజ్ చేయడం. ఉదాహరణకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ అయితే ప్రతి గురువారం ఉంటుంది. మంత్లీ ఎక్స్పైరీ అయితే నెల చివరి గురువారం. ఈ రోజున మాత్రమే పొజిషన్స్ తీసుకొని ఆ డే లోనే క్లోజ్ చేస్తారు. ఇది పొజిషనల్ ట్రేడింగ్ కంటే పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఇది సేమ్ డే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆధారంగా ఉంటుంది. ఎక్స్పైరీ డే ఎలా వర్క్ చేస్తుంది? ఒక ఆప్షన్స్ కాంట్రాక్ట్ ని డిఫైన్ చేసే 2 కీలక అంశాలు ఉంటాయి. ప్రైస్, స్ట్రైక్ ప్రైస్, టైం, ఎక్స్పైరీ డేట్. ఉదాహరణకి మీరు ఒక అసెట్ ని 200 రూపీస్ వద్ద కొనాలని 30 డేస్ క్రితం డీల్ చేసి ఉంటే 30th డే ఎక్స్పైరీ డే అవుతుంది. ఆ రోజునే మీరు ఆ కాంట్రాక్ట్ ను ఎగ్జిక్యూట్ చేయాలి లేదా అది ఎక్స్పైరీ అవుతుంది. ఎక్స్పైరీ డే ట్రేడింగ్ ఎందుకు ట్రై చేయాలి? లోవర్ ప్రీమియమ్స్ ఆన్ ఎక్స్పైరీ డే. టైం వాల్యూ లేకపోవడం వలన ఎక్స్పైరీ డే నా ఆప్షన్స్ ప్రీమియం చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 100 రూపీస్ అయిన ప్రీమియం ఒకటి ఎక్స్పైరీ డే కి 5 to 10 రూపీకి పడిపోవచ్చు. హై రిటర్న్ పొటెన్షియల్, గామా ఎఫెక్ట్. ఎక్స్పైరీ డే కి గామా ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న మూవ్మెంట్స్ కూడా ఆప్షన్ ప్రీమియం లో భారీ మార్పులు తీసుకురాగలవు. 500 రూపీ పెట్టుబడి పెట్టి 5000 రూపీ దాకా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిఫైన్డ్ రిస్క్. మీ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిపోతే కూడా మీరు చెల్లించిన ప్రీమియం వరకు మాత్రమే లాస్ అవుతుంది. అంటే రిస్క్ ప్రీ డిఫైన్డ్. ఎక్స్పైరీ డే ట్రేడింగ్ లో ఉన్న రిస్కులు. హై వోల్టాలిటీ. ఎక్స్పైరీ డే లో షార్ప్ మూవ్మెంట్స్, ఫేక్ బ్రేక్అవుట్స్ జరగవచ్చు. నో మూవ్మెంట్ రిస్క్. మార్కెట్ హల్చల్ లేకపోతే ఆప్షన్స్ వర్త్లెస్ అవుతాయి. టైం ప్రెషర్. 3:30 PM కి మార్కెట్ క్లోజ్ అవడంతో డెసిషన్ తక్షణమే తీసుకోవాలి. ఒక సింపుల్ ఎక్స్పైరీ డే స్ట్రాటజీ బిగినర్స్ కోసం. ఇది స్ట్రాడల్ స్ట్రాటజీ సింప్లిఫైడ్ వర్జన్. టైం మధ్యాహ్నం 3 PM దగ్గరికి మార్కెట్ అబ్జర్వ్ చేయండి. ATM ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందో ఆ స్ట్రైక్ ప్రైస్ లో బై 1 కాల్ ప్లస్ 1 పుట్. అవి 2 రూపీ టు 5 రూపీ రేంజ్ లో ఉంటాయి. టార్గెట్ ఎగ్జిట్ 3:20 PM లో ఎగ్జిట్ చేయండి. అవాయిడ్ లాస్ట్ మినిట్ వాలటాలిటీ. లాట్ సైజ్. నిఫ్టీ లాట్ సైజ్ 50 యూనిట్. రిస్క్ ఎగ్జాంపుల్ ప్రీమియం ₹10, 5 రూపీ కాల్ ప్లస్ 5 రూపీ పుట్ ఇంటూ 50 ఈక్వల్స్ టు 500 రూపీస్. ఈ మొత్తం మీ మ్యాక్స్ లాస్. మార్కెట్ 100 పాయింట్స్ హల్చల్ చేస్తే కాల్ లేదా పుట్ 100 రూపీకి వెళ్ళవచ్చు. 500 రూపీ టు 5000 రూపీ విత్ ఇన్ 15 to 20 మినిట్స్. ఎక్స్పైరీ డే ట్రేడింగ్ యొక్క హైలైట్స్. లో క్యాపిటల్ 500 రూపీస్ టు 1000 రూపీస్ తో మొదలు పెట్టవచ్చు. ఫిక్స్డ్ లాస్ కేవలం ప్రీమియం లాస్ అవుతుంది. హై రిటర్న్స్. రైట్ మూవ్మెంట్స్ వస్తే 5 to 10 టైమ్స్ రిటర్న్స్ సాధ్యం. షార్ట్ డ్యూరేషన్. నో ఓవర్ నైట్ హోల్డింగ్, 1 డే గెయిన్. సక్సెస్ కావడానికి టిప్స్. స్మాల్ నుంచి స్టార్ట్ చేయండి. డిసిప్లిన్ పాటించండి. 3:20 PM లో ఎగ్జిట్ చేయండి. ట్రెండ్ అనలైజ్ చేయండి. మార్కెట్ బిహేవియర్ అబ్జర్వ్ చేయండి. రిస్క్ మేనేజ్ చేయండి. ఎమోషనల్ ట్రేడింగ్స్ కు తావు ఇవ్వకండి. కన్క్లూజన్. ఎక్స్పైరీ డే ట్రేడింగ్ అనేది ఒక హై రిస్క్ హై రివార్డ్ స్ట్రాటజీ. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ వోల్టాలిటీ, టైమింగ్ అన్ని చాలా ముఖ్యం. బిగినర్స్ చాలా చిన్న మొత్తాలతో మొదలుపెట్టి స్లోగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. డిస్క్లైమర్. ఇది హై రిస్క్ స్ట్రాటజీ. రీసెర్చ్ చేసుకొని అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించి ట్రేడింగ్ ప్రారంభించండి. మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ప్రతిరోజు వందలాది రీల్స్ చూస్తారు. బట్ పర్టికులర్గా కొన్ని రీల్స్ మాత్రమే మన అటెన్షన్ గ్రాప్ చేయడానికి మెయిన్ కారణం కవర్ ఫోటో. డిజిటల్ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ క్వాలిటీ కవర్ డిజైన్కి చాలా డిమాండ్ పెరుగుతుంది. ఈ చిన్న పని నేర్చుకుని ఇంట్లో నుంచి నెలకి 5,000 నుంచి 20,000 వరకు సంపాదించవచ్చు. వెల్కమ్ టు గ్రాండ్ టీవీ అఫీషియల్ షో, ఆన్లైన్ ఎర్నింగ్ గైడ్. దిస్ ఈజ్ హర్ష. రీల్ కవర్ అంటే రీల్కి బయట కనిపించే థంబ్నైల్. ఈ కవర్ అట్రాక్టివ్గా ఉంటే వ్యూస్ పెరుగుతాయి, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది రీల్స్ అప్లోడ్ అవుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్, ఫిట్నెస్ ట్రైనర్స్, బ్యూటీషియన్స్, షాప్ ఓనర్స్ ఎక్సెట్రా అందరికీ ప్రొఫెషనల్ రీల్ కవర్స్ కావాలి. అందుకే ఈ కవర్ డిజైన్కి అంత డిమాండ్. అసలు ఎందుకు ఇది బెస్ట్ ఫ్రీలాన్సింగ్ స్కిల్ అంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్. సింపుల్గా మనం మొబైల్తోనే రీల్ కవర్ డిజైన్ చేయొచ్చు. క్విక్ డెలివరీ అంటే ఒక రీల్ కవర్ చేయడానికి జస్ట్ 10 to 15 మినిట్స్ పడుతుంది. ఎవ్రీ క్రియేటర్ నీడ్స్ 10 to 30 కవర్స్ పర్ మంత్. ఈ డిమాండ్ వల్ల రీల్ కవర్ డిజైనర్స్కి కన్సిస్టెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు అసలు ఏ సైట్స్ యూజ్ చేసి మనం ఈ రీల్ కవర్ డిజైన్ చేయగలమో చూద్దాం. క్యాన్వా. ఇది బిగినర్స్కి బెస్ట్ ఆప్షన్.
పిక్సెల్ ల్యాబ్, ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి బాగుంటుంది. అడోబ్ ఎక్స్ప్రెస్ అండ్ ఫోటో రూమ్, ఇవన్నీ ఫ్రీ వర్షన్స్లో కూడా వర్క్ అవుతాయి. ఇప్పుడు ఒక రీల్ కవర్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీరు మొదటగా గూగుల్లో క్యాన్వా ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. తర్వాత సెర్చ్ బార్లో ఇన్స్టాగ్రామ్ రీల్ కవర్ అని సెర్చ్ చేయండి. మీకు చాలా టెంప్లెట్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ మీకు నచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేస్తే మీకు కింద ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోండి. లేదు ఈ టెంప్లెట్స్ ఏవి నచ్చలేదు అనుకుంటే మీకు సెర్చ్ బార్ కింద క్రియేట్ బ్లాంక్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే ఒక బ్లాంక్ షీట్ ఓపెన్ అవుతుంది. దాని కింద మీకు డిస్క్రిప్షన్ బార్ ఉంటుంది. అందులో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోండి. సింపుల్. ఇప్పుడు మీకు కావాల్సిన రీల్ కవర్ రెడీ అయ్యింది. ఏ రీల్ అయినా వైరల్ అవ్వాలంటే 3 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. అవే క్లియర్ సబ్జెక్ట్, బోల్డ్ టెక్స్ట్, ఐ క్యాచింగ్ బ్యాక్గ్రౌండ్. ఇవి బాగా డిజైన్ చేస్తే రీల్ సిటిఆర్ పెరిగి క్రియేటర్స్కి హ్యూజ్ బెనిఫిట్ వస్తుంది. అందుకే వారు ఫ్రీలాన్సర్స్కి పే చేస్తారు. ఇక చాలా ఈజీగా ఈ 5 ప్లేసెస్లో మీకు క్లయింట్స్ దొరుకుతారు. ఇక ఫస్ట్ వన్ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్. రీల్స్ ఎక్కువగా అప్లోడ్ చేసే పేజ్కి డిఎం చేయండి. సెకండ్ వన్ స్మాల్ బిజినెసెస్ లైక్ బోటిక్స్, జిమ్స్, కోచింగ్ సెంటర్స్, వీరికి రెగ్యులర్ కవర్స్ అవసరం. ఇక థర్డ్ వన్ ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్. ఫైవర్ రీల్ కవర్స్ డిజైనర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక అప్వర్క్, ఇక్కడ రెగ్యులర్గా మీకు లాంగ్ టర్మ్ క్లయింట్స్ దొరుకుతారు. ఇక ఫోర్త్ వన్ ఫేస్బుక్ గ్రూప్స్, బిజినెస్ గ్రూప్స్, క్రియేటర్ గ్రూప్స్, ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్స్. ఇక ఫిఫ్త్ వన్ వాట్సాప్ స్టేటస్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టండి రీల్స్ కవర్ డిజైన్ సర్వీస్ అవైలబుల్ అని. ఈ పోస్ట్ చూస్తే 2 to 3 క్లయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బిగినింగ్ లో మీరు ఒక కవర్ కి 80 రూపీస్ నుంచి 150 ఛార్జ్ చేయండి. మంత్లీ ప్యాకేజెస్ 20 కవర్స్ కి 1500 to 3000 ఛార్జ్ చేయండి. ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత ప్రైసెస్ ని డబల్ చేయొచ్చు. ఇప్పుడు క్లయింట్స్ కి ఎలా డెలివరీ చేయాలో తెలుసుకుందాం. క్లయింట్స్ నుండి రీల్ టాపిక్, థీమ్, కలర్స్, టెక్స్ట్, ఫోటో, బ్రాండ్ లోగో తీసుకుని రెడీ అయిన కవర్స్ ని జిప్ ఫైల్ లో పంపండి. ఆల్వేస్ 2 వేరియేషన్స్ పంపండి, ఎందుకంటే క్లయింట్స్ ఎప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఇష్టపడతారు. కన్సిస్టెంట్ ఇన్కమ్ కోసం మీకు మంత్లీ క్లయింట్స్ అవసరం. 3 to 5 క్రియేటర్స్తో మంత్లీ కాంటాక్ట్ పెట్టుకుంటే మీకు 10,000 to 15,000 వరకు స్టడీ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఫైవర్లో గిగ్ పెట్టండి, ఎక్స్ట్రా ఫారెన్ క్లయింట్స్ వస్తారు. ఇన్స్టాగ్రామ్లో పేజ్ క్రియేట్ చేయండి, మీ వర్క్ అప్లోడ్ చేయండి. ఇలా మీరు కూడా రీల్స్ కవర్ డిజైన్ నేర్చుకుని ఫ్రీలాన్సింగ్ ద్వారా రోజుకి కొద్దిసేపు పనిచేసి మంచి ఆదాయం సంపాదించుకోగలరు. స్కిల్ చిన్నదే కానీ డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎర్నింగ్ మెథడ్స్ కోసం గ్యాన్ టీవీని మిస్ కాకుండా చూడండి. నమస్కారం. ఈరోజు టాప్ న్యూస్. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఏపీలోని నరసాపురం నుంచి చెన్నై రైల్వే స్టేషన్కు వందే భారత్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. చరిత్రలో ఆల్ టైం కనిష్టానికి రూపాయి. నేటి ఇంట్రాడేలో రూపాయి విలువ $90.75 వద్ద ట్రేడవుతోంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని బదోన్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కృష్ణ భక్తురాలైన 28 ఏళ్ల పింకీసమ్మ చివరికి మనిషిని కాదు, స్వయంగా కృష్ణుడినే తన జీవిత భాగస్వామిగా స్వీకరించింది. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో హిందూ సాంప్రదాయాల ప్రకారం జరగడం విశేషం. పింకీ శర్మ కొంతకాలంగా కృష్ణుడి భక్తిలో పూర్తిగా లీనమయ్యుంది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులకు తన పెళ్లి కృష్ణుడి అనుగ్రహంతోనే జరుగుతుందని ఆమె నమ్మకంగా చెబుతూ వచ్చేది. అయితే ఈ నమ్మకానికి బలమిచ్చే సంఘటన 3 నెలల క్రితం జరిగింది. పింకీ బృందావనంలోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయాన్ని దర్శించుకునే సమయంలో అక్కడ ఆమెకొక బంగారు ఉంగరం ప్రసాదంగా లభించింది. దీనిని దేవుడి సంకేతంగా భావించిన పింకీ కృష్ణుడిపై తన భక్తి మరింతగా పెరిగిందని చెబుతోంది. ఆ తరువాత ఆమె స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. కృష్ణుడిని తప్ప మరెవ్వరినీ తాను పెళ్లి చేసుకోనని కుటుంబానికి తేల్చి చెప్పింది. పింకీ సంకల్పాన్ని వ్యతిరేకించలేకపోయిన తల్లిదండ్రులు చివరికి ఆమె భావాలను గౌరవించాలని నిర్ణయించారు. 2 వారాల క్రితం కుటుంబ సభ్యులు బృందావనానికి వెళ్లి చిన్న కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. డిసెంబర్ 6న పురోహితుడు రామ్శంకర్ మిశ్రా సమక్షంలో హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా పింకీకి కృష్ణుడి విగ్రహంతో వివాహం జరిపించారు. వివాహం అనంతరం గ్రామస్తులు కలిసి పింకీకి వీడ్కోలు పలికారు. ఆమెను కృష్ణుడి ఆలయంగా భావించే బంధువు ఇంటికి పంపించారు. పింకీ భక్తిని మీరాబాయితో పోలిస్తూ గ్రామస్తులు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం బృందావనంలోనే నివసించాలని తన ఏకైక కోరిక అని పింకీ చెబుతోంది. కృష్ణుడి పూజ, ధ్యానం, ఆధ్యాత్మిక సేవలకే తన జీవితాన్ని అంకితం చేస్తానని వెల్లడించింది. జీవనోపాధి లేదా ఖర్చుల గురించి ఎలాంటి ఆందోళన లేదని, కృష్ణుడే తన జీవితం చూసుకుంటాడని ఆమె దృఢ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
క్రెడిట్ కార్డులు ఒకప్పుడు కొద్దిమంది ధనవంతులకే అందుబాటులో ఉండేవి, కానీ ఇప్పుడు దాదాపు ప్రతి బ్యాంక్ వీటిని విస్తృతంగా విడుదల చేస్తుండటంతో క్రెడిట్ కార్డు లేనివారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అయితే కార్డును ఉపయోగించే చాలా మందికి దాని నిబంధనలు, ఛార్జీలు, వడ్డీ వంటి విషయాల్లో సరైన జ్ఞానం లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యల్లో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది, దాని ముఖ్యమైన అంశాలేవి అనే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏపీఆర్ యాన్యువల్ పర్సెంటేజ్ రేట్. డ్యూ డేట్ కి బిల్లు మొత్తం చెల్లించకపోతే మిగిలిన బకాయిపై పడే వార్షిక వడ్డీ రేటు ఏపీఆర్. ఇందులో వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు కూడా చేరుతాయి. ఇది సాధారణంగా 36 నుంచి 42% మధ్య ఉంటుంది. వార్షిక రుసుము. కొన్ని కార్లకు ఏటా చెల్లించాల్సిన ఫీజు ఉంటుంది. కొన్ని నిర్ణీత ఖర్చు చేస్తే ఆ రుసుమును మాఫీ చేస్తారు. క్రెడిట్ లిమిట్. మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంక్ మీకు ఉపయోగించడానికి ఒక గరిష్ట పరిమితిని నిర్ణయిస్తుంది. అదే క్రెడిట్ లిమిట్. మినిమం అమౌంట్ డ్యూ. డ్యూ డేట్ కి కనీసమాత్రమైనా చెల్లిస్తే జరిమానా తప్పించుకోవచ్చు. ఇది సాధారణంగా మొత్తం బిల్లో 5% ఉంటుంది. కానీ మిగిలిన బకాయిపై వడ్డీ మాత్రం కొనసాగుతుంది. బిల్లింగ్ సైకిల్. సుమారు 28 నుంచి 31 రోజుల వ్యవధిని బిల్లింగ్ సైకిల్ అంటారు. ఈ కాలం ముగిసిన తర్వాత స్టేట్మెంట్ విడుదలవుతుంది. గ్రేస్ పీరియడ్. బిల్ జనరేట్ అయిన తేదీ నుంచి డ్యూ డేట్ వరకు ఉన్న గడువు. ఈ సమయంలో మొత్తం బిల్లు చెల్లిస్తే వడ్డీ ఉండదు, కానీ భాగం మాత్రమే చెల్లిస్తే కొనుగోలు చేసిన తేదీ నుంచే వడ్డీ లెక్కిస్తారు. ఆలస్య చెల్లింపు రుసుము. కనీస మొత్తం కూడా చెల్లించకపోతే బ్యాంక్ 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తుంది. రివాల్వింగ్ క్రెడిట్. మీరు బిల్లు చెల్లించినంత మేరకు లిమిట్ తిరిగి అందుబాటులోకి వస్తుంది. యాడ్ ఆన్ కార్డులు. ప్రైమరీ కార్డు ఉన్నవారు కుటుంబ సభ్యుల కోసం అదనపు కార్డులు తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ. కార్డు ద్వారా కొనుగోళ్లను వాయిదాలుగా మార్చుకునే సదుపాయం. కొన్ని కొనుగోళ్లపై వడ్డీ లేకుండా నో కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తారు. నమస్కారం. ఈరోజు వార్తలు. తెలంగాణలో నేడు 2వ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు. సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ను దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ప్రారంభించింది. 2026 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ను ఆర్ఆర్బీ విడుదల చేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం బాండీ బీచ్లో దుండగులు కాల్పుల్లో 10 మంది చనిపోయారు. నూతన ప్రధాన సమాచార కమిషనర్గా రాజ్కుమార్ గోయల్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. హాయ్ హలో, వెల్కమ్ టు గ్యాన్ టీవీ. ఈ వీడియోలో మనం ఫైనాన్స్ టిప్స్ గురించి తెలుసుకుందాం. గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో డబ్బులు పెట్టడం లాభమేనా? గోల్డ్కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే కదా. పండుగలు అయినా పెళ్లిలు అయినా గోల్డ్ కొనడం చాలా కామన్. కానీ గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో డబ్బులు పెట్టడం లాభమేనా లేదా ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇండియాలో గోల్డ్ని చాలా మంది చాలా ప్రేమగా చూసుకుంటుంటారు. గోల్డ్ కొనగలిగిన వాళ్ళు డైరెక్ట్గా కొంటారు, కానీ ఒకేసారి డబ్బులు కట్టలేని వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్లో గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి కొంటూ ఉంటారు. ఈ స్కీమ్స్ వాళ్ళకి ఈజీగా గోల్డ్ షాపింగ్ చేయడం పాసిబుల్ చేస్తుంది. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఎలా పనిచేస్తుందంటే కస్టమర్స్ 12 మంత్స్కి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి మంత్లీ. ఈ ఇన్స్టాల్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటికి మ్యాచ్ అయ్యే అమౌంట్కి గోల్డ్ ఆర్ జ్యువెలరీ పొందగలరు. ఈ ప్రాసెస్లో కొన్న జ్యువెలరీకి మ్యానుఫ్యాక్చరింగ్ ఛార్జెస్ ఆర్ వేస్టేజ్ ఛార్జెస్ తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఈ స్కీమ్స్కి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం లాభమేనా అని అందరికీ ఒక డౌట్ ఉంటుంది. షాప్స్ వాళ్ళు ప్రతిరోజు గోల్డ్ రేట్స్ని బోర్డు మీద పెడుతుంటారు. రేట్స్ ట్రాన్స్పరెంట్ అని అనిపిస్తుంది, కానీ అసలు షాప్ ఓనర్కి ప్రాఫిట్ ఎక్కడంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఛార్జెస్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్లో. మేకింగ్ ఛార్జెస్ డిజైన్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. కొన్ని డిజైన్స్కి వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, మరికొన్నిటికి తక్కువ ఉంటుంది. కాబట్టి స్కీమ్స్లో జాయిన్ అవ్వడానికి ముందే వీటి గురించి క్లియర్గా తెలుసుకోవాలి. గోల్డ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా అనేది మీ రిక్వైర్మెంట్ బట్టి డిసైడ్ చేయండి. జ్యువెలరీ కావాలి అనుకుంటే డైరెక్ట్గా గోల్డ్ కొనడం బెటర్, లేదా లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం వేరే ఇన్వెస్ట్మెంట్స్ చూడండి. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి ఈ ఇన్ఫోతో మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. రైట్ డెసిషన్ తీసుకొని ప్రాఫిట్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు గ్యాన్ టీవీ. ఈ వీడియోలో మనం ఫైనాన్స్ టిప్స్ గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ మనీ విత్డ్రా చేయాలా? ఈ విషయాలు తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్ వేలో మేనేజ్ చేస్తాయి. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి స్టాక్ మార్కెట్స్, బాండ్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ చాలా పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మారింది. ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అండ్ ఈజీ రిడీమ్ ప్రాసెస్ వల్ల ఇవన్నీ మంచి ఫాలోయింగ్ని సంపాదించాయి. మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్ అంటే మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని మళ్ళీ మీ ఫండ్ హౌసెస్కి ఆర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి సెల్ చేయడం. ఈ ప్రాసెస్లో మీ ఇన్వెస్ట్మెంట్ని క్యాష్గా చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ని రిడీమ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఆన్లైన్, ఫండ్ హౌస్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ ద్వారా. ఆఫ్లైన్, రిడెంప్షన్ ఫామ్ని ఫిల్ చేసి ఏఎంసీ ఆర్ రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయండి. రిడీమ్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. రిడెంప్షన్ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. డిఫరెంట్ ఫండ్స్కి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కొన్ని ఫండ్స్కి మినిమం హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది,
ముందే రిడీమ్ చేస్తే ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ పడవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని రిడీమ్ చేసినప్పుడు రిడమ్షన్ డే రోజున ఫండ్ నెట్ అసెట్ వాల్యూ అందుకుంటారు. నెట్ అసెట్ వాల్యూ అనేది యూనిట్ ప్రైస్ డైలీ క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి నెట్ అసెట్ వాల్యూని చెక్ చేసుకోవాలి. ఫండ్స్కి ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ ఉంటాయా లేదా చెక్ చేయండి. రెడీమ్ ఇన్కమ్ని ఎలా తీసుకోవాలి అనేది ముందే డిసైడ్ చేయండి. మీరు ఫిజికల్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ ఆర్ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. అలాగే రిడమ్షన్ రిక్వెస్ట్కి కట్ ఆఫ్ టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇన్కమ్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ చేయండి. ట్రాన్సాక్షన్ ఆర్ సర్వీస్ ఛార్జెస్ ఎంత పడతాయో తెలుసుకోండి. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి తెలుసుకొని ప్లాన్ చేయండి. మీ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్స్ రిడమ్షన్ ప్రాసెస్ సింపుల్, కానీ కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది. మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి మ్యూచువల్ ఫండ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. ప్రభుత్వాలు ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేపట్టినా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ప్రజల్లో సరైన అవగాహన పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఇంకా నియంత్రణలోకి రాలేదు. తాజాగా బీహార్లోని సీతామఢీ జిల్లాలో పరిస్థితి మరింత గంభీరంగా మారింది. అక్కడ మొత్తం 7,400 మందికి పైగా హెచ్ఐవి సోకినట్టు వచ్చిన అధికారిక వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీరిలో దాదాపు 400 మంది చిన్నారులు ఉండడం మరింత బాధాకరం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏఆర్టీ సెంటర్ ఇటీవల చేసిన పరీక్షల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. చిన్నారుల్లో వైరస్ కనిపించడం ఎక్కువగా తల్లిదండ్రుల నుంచే సంక్రమణ జరగడం వల్లేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఎవరైనా హెచ్ఐవి పాజిటివ్ అయితే గర్భంలో ఉన్న శిశువుకు వ్యాధి చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, అవసరమైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ హసీన్ అఖ్తర్ ప్రకారం ప్రతి నెలా సుమారు 50-60 కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం 5,000 మంది పైగా రోగులకు చికిత్స, మందులు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ గణాంకాలు సీతామఢీ జిల్లాలో హెచ్ఐవి వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ బుక్ అమ్మి డబ్బులు సంపాదించండి, ఈ ఐడియాలే మీ ఆస్తి. లో కంటెంట్ బుక్ ఈ పదం ఇండియాలో చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఫారెన్ లో దీని మీద జనాలు తెగ సంపాదించేస్తున్నారు. ఇంతకీ ఏంటిది? సింపుల్ గా చెప్పాలంటే తక్కువ కంటెంట్ తో, ఉదాహరణకు జనరల్స్, ప్లానర్స్, కలరింగ్ బుక్స్ లాంటివి, లేదా మీకున్న నాలెడ్జ్ తో ఈ బుక్స్ తయారు చేసి అమ్మడమే. స్టెప్ 1, మీ నైచి లైక్ టాపిక్ ఏంటి? మొదట మీరు ఏ టాపిక్ పై ఈ బుక్ రాయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వాలి. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఏం కావాలి? పాపులర్ ఐడియాస్, ఫిట్నెస్ బుక్, డైట్ ప్లాన్స్, ట్రావెల్ ప్లాన్స్, కుకింగ్ రెసిపీస్, ఇవి చాలా ఉన్నాయి. ట్రెండ్స్ తెలుసుకోండి. ఏం చాలా అర్థం కాకపోతే అమెజాన్ లాంటి సైట్స్ లో జనాలు ఏ టాప్ బుక్స్ ఎక్కువగా కొంటున్నారో వాళ్ళ ఇష్టాలు తగ్గట్టు మీ బుక్ ని ప్లాన్ చేయండి. ట్రావెల్, ఫిట్నెస్ టాపిక్స్ ఎప్పుడు హాట్ కేక్స్. స్టెప్ 2, డిజైన్ అదరగొట్టాలి, లోపల అండ్ బయట కూడా. మీ ఈ బుక్స్ లో లోపల లేఅవుట్, బయట కవర్ డిజైన్ చాలా ముఖ్యం. బిగినర్స్ కోసం క్యాన్వా బెస్ట్ ఆప్షన్. ఫ్రీగా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ డిజైన్స్ కావాలంటే అడాబ్ ఇన్డిజైన్, అడాబ్ ఫోటోషూట్ లాంటి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ వాడాల్సింది ఉంటుంది. అవేవి రాకపోతే బుక్ వాల్ట్ లేదా క్రియేటివ్ ఫ్యాబ్రికా లాంటి వెబ్సైట్స్ వాడుకొని కూడా మీరు ఈ పని కానిచ్చుకోవచ్చు. ఇంటీరియర్ పేజెస్ డిజైన్ ఎలా? మీ డిజైన్ యూజర్ ఫ్రెండ్లీగా, సింపుల్ గా ఉండాలి. పిల్లల కోసం బుక్స్ డిజైన్ చేస్తుంటే కలర్ఫుల్ గా కొన్ని ఫన్ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. మీ డిజైన్ ఎంత యూనిక్ గా ఉంటే మీ సేల్స్ పెరగడానికి అంత ఛాన్సెస్ ఉంటాయి. కవర్ డిజైన్ ఇదే ఫస్ట్ ఇంప్రెషన్. ఈ రోజుల్లో చాలా మంది బుక్ కవర్ డిజైన్ చూసి కొంటున్నారు. క్యాన్వా వాడి అట్రాక్టివ్ గా ఐ క్యాచీ లుక్ తో డిజైన్స్ చేయండి, అదే ఫ్రీగానే. బ్రైట్ కలర్స్, పెద్ద ఫాంట్స్ వాడండి, అప్పుడు మీ బుక్ టైటిల్ బాగా కనబడుతుంది. స్టెప్ 3, అమెజాన్ కేడిపి మీ బుక్ ప్రపంచానికి. మీ ఈ బుక్ రెడీ అయ్యాక అమెజాన్ కేడిపి అంటే కిండల్ డైరెక్ట్ పబ్లిషింగ్, దీంట్లో మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. కేడిపి అనేది అమెజాన్ వాళ్ళ సెల్ఫ్ పబ్లిషింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరే మీ ఈ బుక్స్ ని పబ్లిష్ చేసుకోవచ్చు. మీ ఈ బుక్ టైటిల్ డిస్క్రిప్షన్ లో SEO ఫ్రెండ్లీ కీవర్డ్స్ లైక్ జనాలు ఎక్కువగా సర్చ్ చేసే పదాల్ని యాడ్ చేయండి. దీని వల్ల మీ బుక్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా స్టెప్ 4, ప్రమోషన్స్ లేనిదే సేల్స్ లేవు. మీ ఈ బుక్ ని సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్సెట్రా వీటి ద్వారా ప్రమోట్ చేయండి. మీ బుక్స్ ని సంపాదించి ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేయండి. దీని వల్ల జనాలు అట్రాక్ట్ అవుతారు, మీ బుక్ కి ఎక్కువగా అటెన్షన్ వస్తుంది. మీ దగ్గర బడ్జెట్ ఉంటే పెయిడ్ యాడ్, ఫేస్బుక్ యాడ్స్ లో అండ్ అమెజాన్ యాడ్స్ లో కూడా రన్ చేయొచ్చు. దీని వల్ల మీ బుక్ ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది, సేల్స్ కూడా పెరుగుతాయి. డబ్బులు ఎలా సంపాదించాలి? ఇంతకీ మీరు పెట్టే ధరను
బట్టి ప్రతి సేల్ పైన మీకు 35% నుండి 70% వరకు రాయల్టీ లభిస్తుంది. ఒకసారి మీ ఈబుక్ తయారు చేసి పబ్లిష్ చేశాక అది మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది. అంటే మీరు నిద్రపోతున్నా డబ్బులు వస్తూనే ఉంటాయన్నమాట. ఉదాహరణకు మీరు మీ ఈబుక్ ని 99 రూపీస్ కి అమ్మి 70% రాయల్టీ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి సేల్ కి మీకు దాదాపు 70 రూపీస్ వస్తాయి. నెలకి 100 బుక్స్ అమ్మితే 7000 రూపీస్ వస్తాయి. అది కేవలం ఒక్క ఈబుక్ నుంచి. మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని ఎక్కువ బుక్స్ ఉంటే అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఫైనల్ గా ఏంటంటే లో కంటెంట్ ఈబుక్స్ లేదా మీ నాలెడ్జ్ తో ఈబుక్స్ తయారు చేసి అమ్మడం ద్వారా డబ్బులు బాగా సంపాదించొచ్చు. కానీ ఇందులో హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అయితే మీ ఈబుక్ పబ్లిషింగ్ జర్నీ సూపర్ సక్సెస్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫస్ట్ ఈబుక్ రాయడం స్టార్ట్ చేయండి. 10,000 సబ్స్క్రైబర్స్ చేరుకునేందుకు సింపుల్ టిప్స్. యూట్యూబ్ లో 10,000 సబ్స్క్రైబర్స్ అంటే పెద్ద మైల్ స్టోన్. 90% క్రియేటర్స్ ఈ లెవెల్ కి రాలేరు. చాలా మంది క్రియేటర్స్ అనుకుంటారు సబ్స్క్రైబర్స్ అంటే వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం వల్లనే వస్తారని. కానీ ఇది కేవలం ఒక పార్ట్ మాత్రం. అసలు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడానికి అసలు రీజన్ మీకు తెలియకపోవచ్చు. మీ సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవాలా? అయితే మీ అకౌంట్ లో యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. అది ఓపెన్ చేసి అందులో అనాలిటిక్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అందులో అడ్వాన్స్డ్ మోడ్ లోకి వెళ్ళండి. తర్వాత సబ్స్క్రిప్షన్ సోర్స్ కు వెళ్ళండి. ఇక్కడ మీ సబ్స్క్రైబర్స్ ఏ సోర్స్ నుంచి ఎక్కువగా వస్తున్నారో చూపిస్తుంది. అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడానికి అందరూ అనుకునేలాగా వాచ్ పేజ్ కాదు, ఛానల్ పేజ్ ప్రధాన సోర్స్. ఛానల్ పేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీ మొత్తం కంటెంట్ ఉంటుంది. ఇది వ్యూవర్స్ ను సబ్స్క్రైబర్స్ గా మార్చే మేజర్ ప్లేస్. ఒక్కో క్రియేటర్ కు ఒక్కో స్ట్రాటజీ పనిచేస్తుంది. సబ్స్క్రిప్షన్ యొక్క మెయిన్ సోర్స్ కనుక్కోవడమే దీనికి కీ. మీకు 1000, 10,000 లేదా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలంటే ఛానల్ పేజ్ ఆప్టిమైజ్ చేయడం తప్పనిసరి. ఇలా చేయండి. ఫస్ట్ థింగ్, బ్యానర్. ఫస్ట్ ఇంప్రెషన్ మ్యాటర్స్. మంచి బ్యానర్ క్రియేట్ చేయండి. మీ ఛానల్ పేరు రిపీట్ చేయకండి. మీ టాపిక్స్, ఇంట్రెస్ట్ లేదా ఏదైనా మెసేజ్ ఇవ్వాలని అనుకుంటే వెంటనే అది ఒక బ్యానర్ మీద చూపించండి. హై క్వాలిటీ బ్యానర్ ఛానల్ ను ప్రొఫెషనల్ గా చూపిస్తుంది. క్యాన్వాలో ఫ్రీ టెంప్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెకండ్ది, ఫీచర్డ్ వీడియో. బెస్ట్ పర్ఫార్మింగ్ వీడియోని పిన్ చేయండి. పాత ఛానల్ ట్రైలర్ వద్దు, బదులుగా మీ హై ఎంగేజ్మెంట్ ఉన్న బెస్ట్ వీడియోను ఫీచర్డ్ వీడియోగా పెట్టండి. కొత్త వ్యూవర్ మీ ఛానల్లోకి వస్తే ఈ వీడియో చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేయాలనిపించాలి. అబౌట్ సెక్షన్ లో మొదటి 70 క్యారెక్టర్స్ మీ ఛానల్ పేజ్ లో కనిపిస్తాయి. వీటిని స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా వ్రాయండి. ఒక వెల్ ఆప్టిమైజ్డ్ ఛానల్ పేజ్ వల్ల 10 మంది వచ్చేలా చేస్తే 3 మందే సబ్స్క్రైబ్ చేసే ప్లేస్ నుంచి 8 మందిని సబ్స్క్రైబ్ చేయించే ప్లేస్ గా మార్చవచ్చు. మీ ఛానల్ పేజ్ మీ గ్రోత్ ను స్పీడప్ చేయొచ్చు లేదా స్లో డౌన్ చేయొచ్చు. మీరు ఎలా మేనేజ్ చేస్తారనేది మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోవాలి. కీప్ క్రియేటింగ్, కీప్ గ్రోయింగ్.